మీరేమో బాన్ అండ్ బాటప్ తెలంగాణ. వాస్తవంగా తెలంగాణ అంటే బేసిక్గా బిర్యానీ ఎక్కువ మంది లైక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇవి తింటే లైక్ ఈ ఫ్యాట్ వస్తుందేమో, మళ్ళీ ఫ్యాట్ బర్న్ చేయాలి, ఇటువంటి ఇష్యూస్ ఉంటూ ఉంటాయి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే లోపల ఉన్న ఇవి పాలిటిక్స్ కావచ్చు, ఏమైనా ఇష్యూస్ హ్యాండిల్ చేయలేక వెళ్ళిపోతూ ఉంటారు. రఫీ గారు, టు బి వెరీ ఫ్రాంక్, లైఫ్లో ఎప్పుడు ఎక్కడైనా సరే పాలిటిక్స్ ఉంటాయి. ఏమైనా హెరాస్మెంట్స్ అవి ఫేస్ చేశారు మీరు పర్సనల్? ఆబ్వియస్లీ ఉంటుంది అండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఒఫెండ్ బికాస్ మీడియాలోకి మనం వస్తున్నామంటే వితౌట్ డ్రెస్ కొన్ని కొలతలు చూస్తారు, ఇటువంటి టాక్స్ నిజమైన వాస్తవమే. ఈ కమిట్మెంట్స్ అనేవి కొన్ని అడిగి లైక్ వాళ్ళని లోబర్చుకోవాలి. అండ్ ఇఫ్ యూ వాంట్ మీ టు ఆన్సర్ అండ్ చూస్తున్నాం, ఇండస్ట్రీ కూడా చూస్తున్నాం, టాలీవుడ్ ఇండస్ట్రీ కావచ్చు, రకరకాల ఇండస్ట్రీలో ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. ఫ్రమ్ మై పర్సెప్షన్ ఐఎమ్ టెలింగ్ యూ, నా అదర్ పర్సెప్షన్ నాకు తెలియదు. నా పర్సెప్షన్లో నేను చెప్తున్నాను. కొంచెం బోల్డ్గా ఉంటుంది మోడలింగ్ ఫీల్డ్ అంటే అని. బోల్డ్గా కాంటెంట్ చేయాలి అనుకుంటే మనం చేస్తాం. నమస్తే, నేను రఫీ. ప్రస్తుతం మనతో ఉన్నారు మిస్ గ్రాండ్ ఇండియా నేషనల్ ఫైనలిస్ట్. ఆవిడతో మాట్లాడదాం. అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అలాగే ఆవిడ ఫేస్ చేసిన ఇష్యూస్ ఏంటి, అసలు ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో, ఫైనల్లో ఆవిడ ఇండియా తరపున ప్రజెంట్ చేయబోతున్నారా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఫైన్, చాలా బాగున్నాను. సో మొత్తానికి ఈ రోజు కుదిరింది. yes finally we are here. చాలా బిజీ ఉన్నారు ఈ మధ్య కాలంలో. of course, like day and night షూట్ చేస్తున్నాము. నిద్ర లేదు, ఫుడ్ లేదు. ఇన్ఫాక్ట్ మై ఐ గాట్ ఇన్ఫెక్టెడ్ బికాస్ ఆఫ్ ద lashes and everything. But yeah, I make sure that I come and share the screen with Rafi garu. Okay. And today I'm here. So మిస్ గ్రాండ్ అంటే లైక్ చాలా మందికి దీని గురించి ఒక అవగాహన లేదు. మనం వింటూ ఉంటాం ఎక్కువగా, మిస్ వరల్డ్ వింటూ ఉంటాం, మిస్ యూనివర్స్ వింటూ ఉంటాము. మిస్ గ్రాండ్ కూడా ఎప్పటి నుంచో నిర్వహిస్తూ ఉన్నారు. చాలా మంచి ప్రోగ్రామ్ ఇది వాస్తవంగా చెప్పాలంటే. సో ఎలా ఉంటుందండి ఇది? వాట్ యు సే దీని గురించి? There are, if you want me to talk about the pageants all over the world గను మనం చూసుకుంటే, there are 3 authentic pageants. ఎవరన్నా అమ్మాయి ఒక బ్యూటీ క్వీన్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్లో మనకి ఇప్పుడు ఛానల్స్ ఎట్లాగా టాప్ 1, 2, 3 ఎట్లా ఉంటుందో, ఇది కూడా 1, 2, 3 అట్లా కేటగిరీస్ ఉంటాయి కదా. సో ఈ టాప్ 3 కేటగిరీలో వన్ ఆఫ్ ద పాజెంట్ వచ్చేసి మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్. అలాంగ్ సైడ్ మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ లాగానే మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఇస్ వన్ ఆఫ్ ది అథెంటిక్ అండ్ టాప్ పాజెంట్ ఇన్ ది వరల్డ్. అయితే గ్రాండ్ అని ఎందుకు పెట్టారు అంటే, దీంట్లో ఏంటి అంటే వీ షో డ్రామా, వీ షో సో మచ్ ఆఫ్ ఎనర్జీ. యూనో, మేము వచ్చి పొలైట్గా అలా కూర్చొని ఇలా మాట్లాడేసి వెళ్ళిపోయింది కాదు. గ్రాండ్కి యూ నీడ్ అ పర్సనాలిటీ, యూ నీడ్ సమ్ ఎనర్జీ టు రిప్రజెంట్ యువర్ సెల్ఫ్ ఆర్ యువర్ స్టేట్ ఆర్ యువర్ కంట్రీ. ఆ ఎనర్జీ ఉన్న వాళ్ళు మాత్రమే గ్రాండ్ స్టేజ్కి బిలాంగ్ అవుతారు. సో వెన్ ఎవర్ ఐ యూస్ టు కంపీట్ ఫర్ ఫెమినా, ఐ వాజ్ ఇన్ ఫెమినా మిస్ ఇండియా టాప్ 7 ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, మిస్ యూనివర్స్ టాప్ 12 ఫ్రమ్ తమిళనాడు, సో మిస్ సౌత్ ఇండియా ఫస్ట్ రన్నర్ అప్. ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చాను కదా. వెన్ ఐమ్ ట్రావెలింగ్ ఈ ప్యాజెంట్స్లో ఉన్నప్పుడు, people when used to encounter with me, they used to tell that Apurva, for your energy you are supposed to be on grand stage ani. They always used to tell me that you belong to grand ani. So I was వాస్తవంగా మీతో మాట్లాడుతుంటే నాకు అదే అనిపించింది. మీ ఎనర్జీ లెవెల్స్ చాలా బాగున్నాయి. ఎందుకంటే నేను చాలా మందిని చూశాను, కానీ ఈ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ని కూడా చూశాను. వాళ్ళ నోటెమ్మటి మాట కూడా సరిగ్గా రాని పరిస్థితి, అంటే మాట్లాడటానికి కూడా కొంచెం షైగా ఫీల్ అవుతారు. బట్ యు ఆర్ సో యాక్టివ్, ఎనర్జెటిక్. సో అందరికి ఏంటంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా బాగా ఇన్స్పైర్ చేసేలాగా మాట్లాడుతూ ఉన్నారు. సో దట్స్ ద థింగ్, టెల్ మీ దట్. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి, ఇది పర్సనాలిటీ ఉంది కాబట్టి, ఐ అప్లైడ్ ఫర్ గ్రాండ్ దిస్ ఇయర్ 2025లో. అఫ్ కోర్స్ నేను 2025లోనే జనవరిలో విన్ అయ్యాను, ఫస్ట్ రన్నర్ అప్ ఫర్ సౌత్ ఇండియా. బట్ ఐ గివ్ అప్, నేను ఖచ్చితంగా వెళ్ళాలి ముందుకి అని చెప్పి గ్రాండ్కి అప్లై చేశాను. 2 ఆడిషన్స్ అయ్యాయి, స్టేట్ ఫిల్టరేషన్ అయిపోయింది, తర్వాత ఢిల్లీ వెళ్ళి నేషనల్స్కి ఇచ్చేసాను. అండ్ ఫైనలీ విత్ దిస్ ఐఎమ్ సిట్టింగ్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రఫీ గారు. ఓకే, సో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే ఏం చెప్తారు? నా జర్నీ వచ్చేసి ఇట్స్ రోలర్ కోస్టర్ రైడ్ అండి. ఐ హ్యావ్ సీన్ ఎవ్రీ ఫేజ్, లైక్ యూనో డిఫరెంట్ ఫేజెస్ చూసాను నా లైఫ్లో. ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐఎమ్ ఫ్రమ్ అ వెరీ ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్. మై మామ్ అండ్ డాడ్ ఇద్దరు కూడా టీచర్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇద్దరు. నాన్న ప్రిన్సిపల్. సో యూ నో హౌ స్ట్రిక్ట్ ఇట్ ఈస్ అట్ హోమ్. ప్రిన్సిపల్ అంటే ఇంకా ఇంట్లో కూడా మాకు రూల్స్ ఉంటాయి. ఈ టైంకి లెగాలి, ఈ టైంకి తినాలి, ఈ టైంకి పడుకోవాలి, ఇది చదవాలి, ఇది వేసుకోవాలి. సో యూజువల్గా నేను వచ్చిన
వచ్చిన ఫ్యామిలీస్ ఎలా అంటే మా బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కూడా ఆడపిల్ల పుట్టింది అంటే రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ వాట్ షీ హ్యాస్ టు ఈట్, వాట్ షీ హ్యావ్ టు వేర్, వాట్ షీ హ్యావ్ టు స్టడీ, హూమ్ షీ హ్యావ్ టు మ్యారీ అన్నీ డిసైడ్ అయిపోతాయి. అన్ని డిసైడ్ అయిపోతాయి. ప్లస్ ఏంటంటే అలాగే గైడ్ చేస్తారు కూడా వాళ్ళు. ఎస్ నేననే కాదు చాలా మంది ఫ్యామిలీస్ ఇప్పుడున్న లేడీస్ని చూసుకుంటే వాళ్ళు అట్లానే ఉంటారు. చాలా మందికి కానీ ది విమెన్ హూ ఆర్ ఫేసింగ్ ఇట్, హూ ఆర్ ఇన్ దాట్ సిచ్యువేషన్, దే డోంట్ లైక్ ఇట్ బట్ సమ్హౌ దే కాంట్ స్పీక్. But I was not like that. I always used to say something, if something is going against my will, I used to speak up. Okay. నాకు రైట్ ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్ నాకు ఉండేది. యూనో ఐ డూ హ్యావ్ అ పర్సనాలిటీ. ఐమ్ బార్న్ విత్ అ పర్సనాలిటీ. ఎవ్రీ వన్ ఇస్ బార్న్ విత్ అ పర్సనాలిటీ. చాలా మంది గివ్ అప్ చేసేస్తారు. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక క్లారిటీ ఉండేది. నేను ఏం చదవాలి, నాకు ఏం కావాలి లైఫ్లో, నేను ఇది చేస్తాను కూడా నేను అదే చేస్తాను 100%, నో మ్యాటర్. ఒప్పుకుంటారండి డాడీ అంటే లైక్ అంటే మనం తెలుసు కదా ప్రిన్సిపల్ పొజిషన్ అంటే వాళ్ళు ఎలా ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో కూడా తెలుసు. ప్లస్ స్కూల్లోనే అలా ఉంటే పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో కూడా తెలియదేం కాదు. సో ఎలా సపోర్ట్ ఎలా ఉండేది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా చెప్పాలంటే నా ఇద్దరం కూడా, నేను ఖమ్మంలో పుట్టాను కదా, తెలంగాణ అమ్మాయిని, బట్ ఆంధ్రాలో పెరిగాను. మామ్ అండ్ డాడ్, అమ్మ వచ్చేసి అమ్మ దగ్గర నేను ఉండేదాన్ని. ఆంధ్రాలో ఏలూరు దగ్గర పెరిగాను. 20 years వెస్ట్ గోదావరి. ఇప్పుడు కాకినాడకి ట్రాన్స్ఫర్ అయింది అమ్మకి. సో ఈస్ట్ గోదావరికి కూడా బిలాంగ్ అవుతాను నేను. అయితే ఏంటి అంటే నేను ఫస్ట్ నుంచి కూడా నెంబర్ 1 స్టూడెంట్ అండి. ఐ వాజ్ అ టాపర్ ఇన్ మై 10th స్టేట్ ర్యాంకర్ని నేను. ఇంటర్మీడియట్లో కూడా అంతే, నాకు 95%. యా, సో ఎవ్రీవేర్ ఐ గో నేను బాగా చదివేదాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దాని మూలంగా ఏంటి అంటే దే డెంట్ గెట్ ఎ ఛాన్స్ టు కంప్లైంట్ మోర్ అబౌట్ మీ. ఎకడమిక్స్ లో బాగుంది కదా, స్పోర్ట్స్ లో సో ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ ఏదైనా ఇంట్లో తప్పు జరిగినా కూడా నన్ను మా తమ్ముడికి తిట్లు పడితే నాకు పడవు. ఎందుకంటే మై బ్రదర్ యూస్ టు ఆస్క్ ద సేమ్ మిస్టేక్ హ్యాస్ అపూర్వ ఆల్సో డన్ ఇట్ నా, మీరు ఎందుకు తిట్టట్లేదు అని, లుక్ ఎట్ హర్ ప్రోగ్రెస్ కార్డ్ అని అంటారు మా డాడీ. ఒకటే మాట. I was like that. అక్కడ ఫుల్ సాటిస్ఫై చేశారు డాడీకి. నేను ఇంటర్లో కూడా అంతే. తర్వాత ఇంజనీరింగ్ చదివించాలని నాన్న ఫిక్స్ అయ్యారు. నేనేంటి అంటే ఇంటర్లో బైపీసీ తీసుకొని డాక్టర్ అవ్వాలి అనుకున్నాను. చిన్నప్పటి నాకు క్లారిటీ ఉందని చెప్పాను కదా, నేను డాక్టర్ అవుతాను అని నేను 8th క్లాస్లోనే ఫిక్స్ అయిపోయాను. ఎగ్జామినేషన్ కూడా అది రాయాల్సింది మెడికాన్ బ్యాచ్కి తీస్తారు స్టూడెంట్స్ని ఆఫ్టర్ 10th స్టాండర్డ్. ఐఎమ్ ఫ్రమ్ కేకేఆర్ అండి. నారాయణ వాళ్ళందరూ కూడా ఒక ఎగ్జామినేషన్ పెట్టి టాప్ స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తారు స్టేట్లో. ఆ ఎగ్జామినేషన్లో 2 బ్యాచెస్ తీస్తారు, ఎంపీసీకి ఒక టాప్ బ్యాచ్ని, బైపీసీకి ఒక టాప్ బ్యాచ్. ఈ ఎగ్జామ్ ఇవ్వకుండా ఇంట్లో చెప్పకుండా నేను ఈ ఎగ్జామ్ ఇచ్చాను. ఐ వాజ్ ది నెంబర్ 1 స్టూడెంట్. లిస్ట్లో తీస్తే నాదే ఫస్ట్ వచ్చింది. ఇమాజిన్ ఇఫ్ ఐ వాజ్ దేర్ ఇన్ ద ఇన్ బైపీసీ తీసుకొని నేను మెడికో బ్యాచ్కి వెళ్ళి ఉంటే ఐ వుడ్ హ్యావ్ బికమ్ అ డాక్టర్ ఫర్ షూర్. బట్ లక్కీలీ నేను అది చేయలేదు. టుడే ఐఎమ్ హియర్. ఎందుకంటే మీకు ఎందుకు అనిపించింది ఇటు రావాలని, ఎందుకు అనిపించింది? యా, ఇట్స్ అ లాంగ్ స్టోరీ. దట్స్ వాట్. అది అయిపోయింది అక్కడికి. నా హార్ట్ బ్రేక్ అయింది అప్పటికి. నా డాక్టర్ చదవలేకపోయాను. దెన్ నేను ఎంపీసీ తీసుకున్నాను. మంచిగా ఇంటర్ కంప్లీట్ చేశాను. ఇంజనీరింగ్ సత్యభామ యూనివర్సిటీ, వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ, చెన్నైలో చదువుకున్నాను నేను. కాలేజ్ టాపర్ అక్కడ కూడా నేను. మంచి ప్యాకేజెస్తో నాకు 4 జాబ్స్ వచ్చాయి, విప్రో, టీసీఎస్, క్యాప్జెమినీ అండ్ రెవెచర్. బికాస్ ఐ డూ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఐ డూ హ్యావ్ గుడ్ స్కోర్. వాస్తవంగా చెప్పాలంటే చాలా తక్కువ ఉంటుంది మన అంటే తెలుగు స్టేట్స్లో ఉన్న వాళ్ళకి కమ్యూనికేషన్ వైజ్ కొంచెం లోగానే ఉంటుంది. అది ఎందుకంటే అది అంతే, అది మా ప్రాంతీయ భాష ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి అది కామన్. బట్ యు ఆర్ గుడ్ ఎట్ కమ్యూనికేషన్. మీతో మాట్లాడుతుంటేనే అర్థమవుతుంది. ఐ వాజ్ వెరీ యాక్టివ్ ఆల్సో హోల్ మై కాలేజ్. దెన్ జాయిన్ అయిపోయి 6 months నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గానే ఉన్నాను. చెన్నైలో చేస్తున్నాను, వన్ ఆఫ్ ది యుఎస్ కంపెనీస్లో. మంచి లైఫ్, మంచి శాలరీ, వెరీ కంఫర్టబుల్. అప్పుడు నేను ఏమనుకున్నానంటే దిస్ ఇస్ నాట్ వేర్ ఐ బిలాంగ్, దిస్ ఇస్ నాట్ గివింగ్ మీ దట్ వాట్ యూ కాల్ యర్ కిక్ రావట్లేదు లైఫ్లో. రిస్క్ చేయాలి అనిపించింది. ఎగ్జాక్ట్లీ ద సేమ్ వర్డ్. నిజంగానే నాకు కిక్ లేదు లైఫ్ లో. మార్నింగ్ వెళ్తున్నాను, 9 to 5 వర్క్ చేస్తున్నాను, సాలరీ తీసుకుంటున్నాను, ఐ మీటింగ్ ద సేమ్ పీపుల్ ఎవ్రీ డే. ఒక్కలేనే కలుస్తున్నాను వాళ్ళ దగ్గర, అదే ప్లేస్ లో అదే కూర్చొని నొక్కుంటూ ఉంటాను. అది నాకు అస్సలు నచ్చలేదండి. నేను వెంటనే రిజైన్ చేశాను. ఫస్ట్ జాబ్ రిజైన్ చేశాను. ఆ తర్వాత ఏమవ్వాలో డిసైడ్ అవుదామని అనుకున్నాను. ఐ కేమ్ టు హైదరాబాద్. యూ వోంట్ బిలీవ్ రఫీ గారు, నాకు ఎంత ధైర్యం ఉండేదంటే లిటరల్గా ఇక్కడికి వచ్చినాక టాప్ 5 ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, టాప్ 5 to first 10 దాకా అన్ని ఛానల్స్కి వాకింగ్ చేశాను మై సెల్ఫ్. గూగుల్లో పెట్టుకోవడం మ్యాప్. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, మహేష్ అని చెప్పి, మై మామ్స్ కలీగ్ వాళ్ళ అబ్బాయి అనమాట. అతన్ని కలిసి కూడా చాలా ఇయర్స్ అయిపోయింది. లక్కీగా హైదరాబాద్ లో ఉన్నారని తెలిసింది. నాకు బ్రదర్ లాగా అతను. హీ టుక్ మీ టు ఎవ్రీ ఆఫీస్. నేను వెళ్ళి వాకింగ్ చేస్తే కొన్ని ఆఫీస్లో వాళ్ళు నవ్వారు, కొంతమంది అసలు అలౌ చేయలేదు. బట్ ఒక్క పర్సన్ వన్ ఆఫ్ ద టాప్ 5 ఛానల్స్లో
ఆ ఎండి గారు నాలో ఉన్న ఫైర్ చూసారు, నాలో ఉన్న జీల్ చూసారు, చూసి నాకు ఛాన్స్ ఇచ్చారు. నా కెరియర్ అక్కడ యాంకర్గా స్టార్ట్ అయింది. ఆ తర్వాత నుంచి ఇంకా దెర్ ఇస్ నో బ్యాక్ లుకింగ్. ఇట్ వెంట్ ఆన్. ఐ వర్క్ ఫర్ నీలీ, ఇప్పటికీ నేను టాప్ 5 ఛానల్స్, బోత్ ఎంటర్టైన్మెంట్లో మీరు టాప్ తీసుకున్నా కూడా. ఐ వర్క్ ఫర్ స్టార్ మా, ఐ వర్క్ ఫర్ జెమినీ టీవీ, ఐ వర్క్ ఫర్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నా కెరియర్ అక్కడనే స్టార్ట్ అయింది. సో అట్లా వెళ్ళుకుంటూ లైక్ దేర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్, అట్లా స్టార్ట్ అయింది నా కెరియర్. ఓకే. సో ఎలా అనిపించింది మీడియా ఫీల్డ్లో మీకు? ఎలా అనిపించింది అంటే, నేనేమంటే కొంతమంది ఉంటారండి, వస్తారు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, ఎందుకంటే సక్సెస్ కాలేక, లేకపోతే లోపల ఉన్న ఇవి పాలిటిక్స్ కావచ్చు, ఏవైనా ఇష్యూస్ హ్యాండిల్ చేయలేక వెళ్ళిపోతూ ఉంటారు. సో మీకేమనిపించింది? వాట్ యు సే? రఫీ గారు, టు బి వెరీ ఫ్రాంక్, లైఫ్లో ఎప్పుడు ఎక్కడైనా సరే పాలిటిక్స్ ఉంటాయి. ఫ్యామిలీలో పాలిటిక్స్ ఉండవు, మీరు చెప్పండి? ఉంటాయి. ఇట్స్ ఆల్ అబౌట్ మనం మన గురించి ఏమనుకుంటున్నాం. జనాలు 100 రకాలుగా నన్ను చూస్తారు. నన్ను మంచిగా చూసే వాళ్ళు ఉంటారు, నన్ను చెడ్డగా చూసే వాళ్ళు కూడా ఉంటారు. విత్ అ బ్యాడ్ థాట్, విత్ యునో దట్ షీ ఈస్ కాజింగ్ ట్రబుల్ టు సొసైటీ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఇట్స్ మై క్లారిటీ. నేను నా గురించి జనాలు చెప్పేది మీరు తీసుకోరు అసలు? తీసుకో అంటే ఇంకొకటి కూడా చెప్తాను, నెగిటివిటీ లేనిదే మనం ముందుకెళ్ళలేము. ఓకే, అదే మీకు బూస్టప్ చేస్తుంది. ఎస్, నేను చిన్నప్పటి నుంచి నా స్టైల్ ఎలా అంటే, ఎవరన్నా అపూర్వ నువ్వు ఇది చెయ్యలేవు అంటే, ఎస్ అపూర్వ ఇదే చేస్తుంది అని నేను చూపిస్తాను. బెస్ట్ ఎగ్జాంపుల్, ఇంటర్మీడియట్లో నాకు ఎంపీసీ అంటే ఇష్టం లేదని చెప్పాను కదా, బైపీసీ చదవాలనుకున్నాను నేను. ఫోర్స్ఫుల్గా నాన్న ఎంపీసీలో జాయిన్ చేశారు ఇంజనీరింగ్ చదివించడానికి. నాకు చాలా కెపాసిటీ ఉన్నా నేను అసలు చదివేదాన్ని కాదు. ఇన్ఫ్యాక్ట్ పబ్లిక్ ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు రోజు వరకు నేను ఒక్క ఎగ్జామ్ పాస్ అవ్వలేదు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో పాస్ మార్క్ 35 రాలేదు అపూర్వకి. 35 ఐ థింక్ 30 అనుకుంటామా అప్పుడు, రాలేదు పాస్ మార్క్. ఒక టీచర్ నన్ను అన్నారు, వై ఆర్ యూ స్టిల్ ఈవెన్ అలైవ్? అసలు ఎందుకు నువ్వు బతకడం ఎందుకు? దిస్ ఇస్ హౌ హీ స్పోక్ టు మీ. ఐ డోంట్ వాంట్ టు టేక్ అవుట్ ద నేమ్ అండ్ ఇన్స్టిట్యూషన్ నేమ్. ఇలానే మాట్లాడారు. ఇమ్మీడియట్ గా రఫీ గారు, యూ వోంట్ బిలీవ్, ఆయన అన్నందుకు నేను ట్యూషన్ పెట్టించుకొని ఎర్లీ మార్నింగ్ 5కి లేచి 1 monthలో పబ్లిక్ ఎగ్జామ్స్లో 75 out of 75, 74 out of 75, కెమిస్ట్రీ, ఫిజిక్స్ వచ్చేసి 60 out of 60, 60 out of 60. ఐ స్కోర్డ్ ఇట్. సో ఆ మాస్టర్కి మనం థాంక్స్ చెప్పొచ్చు. ఆ మాస్టర్ తర్వాత రోజు క్లాస్లో అవుట్ ఆఫ్ ఎవరికి వచ్చే ఆ రోజు ఒక టఫ్ క్వశ్చన్ వచ్చింది కెమిస్ట్రీలో. ఆ 2 marks క్వశ్చన్ అందరికీ పోయింది, 2 marks అందరికీ పోయింది. స్కోర్ చేసే పిల్లలు కూడా చేయలేకపోయారు ఆ రోజున. అప్పుడు ఆ వచ్చిన పేపర్కి కొత్తగా ఇచ్చాడు క్వశ్చన్, ఇప్పట్లా ఫాలో చేసుకుంటూ ఇవ్వకుండా. నేను అది కూడా ఆన్సర్ చేశాను. క్లాస్లో ఎవరికి అవుట్ ఆఫ్ వచ్చి నించోండి అంటే ఎవరు నించుంటలేరు. నాకేమో అవుట్ ఆఫ్ వచ్చింది. నేను ఇప్పుడు ఎట్లా నించోవాలి? నాకు చాలా సిగ్గేస్తుంది, భయం వేస్తుంది. నోబడీ స్టాండింగ్. దెన్ ఎవరికి రాలేదా, ఓకే లెట్స్ కంటిన్యూ విత్ ద క్లాస్ అని అంటే, సార్ అని చెప్పి నేను నించున్నాను. హీ వాజ్ సో సర్ప్రైజ్డ్కి, నేను ఫెయిల్ అయిన వాళ్ళని అడగలేదమ్మా, అవుట్ ఆఫ్ వచ్చిన వాళ్ళని అడిగానంటే, సార్ నాకు అవుట్ ఆఫే వచ్చేసారు అని చెప్పి, జస్ట్ లైక్ దట్ యూనో, సార్ అవుట్ ఆఫే వచ్చేసారంటే నా స్కోర్ షీట్ తీసుకొని చూసి కన్ఫర్మ్ చేసి ఒక 2 minutes బ్లాంక్ అయ్యి తర్వాత క్లాప్స్ కొట్టించారు నా క్లాస్లో. సూపర్ సూపర్, మొత్తానికి క్లాప్స్ కొట్టించారు. సో దట్ ఈస్ హౌ అపూర్వ ఈజ్ ఫస్ట్ నుంచి కూడా. నేనే కాదండి, ఆడపిల్లలందరూ అలానే ఉన్నారు. ఏమన్నా మీడియాలో ఏమన్నా లైక్ అంటే ఏమన్నా హెరాస్మెంట్స్ అవి ఫేస్ చేశారు? హెరాస్మెంట్స్ ఏం ఫేస్ చేయలేదు. కాకపోతే కామెంట్స్ ఉంటాయి కదా, మీరు ఇట్లా ఉన్నారు, మీరు అట్లా ఉన్నారు, మీకు ఇది బాగాలేదు, మీకు అది బాగాలేదు, అది కామన్, ఆబ్వియస్లీ ఉంటుంది అండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఒఫెండ్, బికాస్ మీడియాలోకి మనం వస్తున్నామంటే ఐ కాంట్ ర్యాండమ్లీ గెట్ అప్ ఫ్రమ్ మై బెడ్ అండ్ కమ్ అండ్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా. ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ ద కెమెరా, ఐ హ్యావ్ టు బి ప్రెజెంటబుల్. నా మేకప్ చేసుకొని, హెయిర్ చేసుకొని, నీట్గా ప్రాపర్గా డ్రెస్ చేసుకొని రావాలి. యూ డ్రెస్ వాట్ ఎవర్ యూ వాంట్. మీరు జీన్స్ వేసుకుంటారా, బాల్డ్గా వేసుకుంటారా, ఓకే గో అహెడ్. ఎలా అయినా వేసుకోండి. శారీ కట్టుకుంటారా, ఓకే, బట్ ఇట్ హ్యాస్ టు బి ప్రెజెంటబుల్. నీట్గా అయన్ చేసి, నీట్గా ప్రాపర్గా డ్రెస్ చేసుకొని వచ్చి కూర్చొని మేకప్ వేసుకొని హెయిర్ చేసుకొని మాట్లాడితే, అబ్బా ఈ అమ్మాయి భలే మాట్లాడుతుంది అని చూస్తారు. సో మీరు ఇటువైపు వెళ్ళిపోయారు కదా, ఓవరాల్ పేషెంట్స్ వైపు. సో ఎలా అనిపించింది ఈ లైఫ్కి ఆ లైఫ్కి? ఐ డోంట్ ఫైండ్ మచ్ డిఫరెన్స్. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ మీడియా పర్సన్ అవ్వడం వల్ల నాకు ఇది ఒక బెనిఫిట్ అయింది. ఐ టెల్ యూ హౌ. నేను ఏదైనా ప్యాజెంట్స్కి వెళ్ళినప్పుడు, మోడలింగ్ షోస్కి వెళ్ళినప్పుడు, వెన్ ఐ సే ఐమ్ ఫ్రమ్ మీడియా, వాళ్ళు నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. చాలా రెస్పెక్ట్ ఇస్తారు. తొందరగా ఏమీ డిస్టర్బ్ చెయ్యరు నన్ను. యూ అండర్స్టాండ్ లైక్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్. నా జోలికి తొందరగా రారు. మీడియా నుంచి అనగానే, ఓ షీజ్ అ బ్రాండ్, షీజ్ అ ఫైర్ బ్రాండ్ అని అనుకుంటారు. సో ఇన్ఫ్యాక్ట్ మీడియా ఇస్ వన్ ఆఫ్ మై, ఇదండి నా ఇంటి పేరులో. ఇన్ఫ్యాక్ట్ నాకు మొన్నటి దాకా కూడా, ఐ డోంట్ నో వెదర్ ఇప్పుడు కూడా ఉందా, ట్రూ కాలర్లో యాంకర్ అపూర్వానే వస్తుంది. ఒక యాంకర్ నేషనల్ ఫైనలిస్ట్ అవ్వటం అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. వై? బికాజ్ కాంపిటీషన్ అనేది చాలా ఉంటుంది సొసైటీలో. అటువంటి కాంపిటీషన్ని ఎదుర్కొని కొన్ని ఇష్యూస్ ఉంటాయి, బ్లేమ్ చేసేవి కావచ్చు, ఏదైనా అప్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి చాలా వరకు. అవన్నీ కూడా ఫేస్ చేసి ఇక్కడి వరకు రావడం ఎలా అనిపిస్తుంది మీకు?
నేను ఎవ్రీ డే వెన్ ఐ వేకప్ అండ్ వెన్ ఐ లుక్ ఎట్ మై సెల్ఫ్ ఇప్పుడు నాకు ఎంత ట్రాన్స్ఫార్మ్ అయ్యాను, ఎంత ఎవాల్వ్ అయ్యాను అని చాలా ప్రౌడ్గా ఉంటుందండి. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మై ఓన్. నేను ఒక అమ్మాయిని నేను ఇది చేయలేను ఆబ్వియస్లీ. నా వెనకాల చాలామంది, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా యూ వోంట్ బిలీవ్ 15 to 20 పీపుల్ ఆర్ వర్కింగ్ ఫర్ మీ. డిజిటల్ మార్కెటింగ్ టీమ్ కానీ, ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ కానీ, నా స్పాన్సర్స్ కానీ, జ్యువెలర్స్ డిజైనర్స్ కానీ, ఇట్లా నాకు లైఫ్లో ఎవ్రీవేర్ ఒక్కొక్కరు స్టెప్ యాడ్ చేశారు కాబట్టి ఈరోజు అపూర్వ ఇక్కడ కూర్చొని రఫీ గారితో స్క్రీన్ షేర్ చేసుకొని గివింగ్ అన్ ఇంటర్వ్యూ, ఫ్రమ్ టేకింగ్ అన్ ఇంటర్వ్యూ టు గివింగ్ అన్ ఇంటర్వ్యూ. ఇట్స్ అ జర్నీ ఆఫ్ రెసిలియన్స్, ఇట్స్ అ జర్నీ ఆఫ్ పర్సీవరెన్స్, ప్యాషన్ అండ్ డెడికేషన్. నేను ఒకటి విన్నానండి, లైక్ కొంచెం బోల్డ్గా ఉంటుంది మోడలింగ్ ఫీల్డ్ అంటే అని. ఇస్ ఇట్ ట్రూ? టు బి వెరీ ఫ్రాంక్ రఫీ, అంటే మీరు క్లారిటీగా చెప్తారా? యా ఆఫ్ కోర్స్ ఐ వుడ్ లవ్ టు. నాకు ఇందులో అఫెండ్ అవ్వడానికి ఏం లేదు. బోల్డ్గా కాంటెంట్ చేయాలి అనుకుంటే మనం చేస్తాం, అదర్వైజ్ నో బడీ ఈస్ ప్రెజరైజింగ్ ఆన్ యూ. ప్రెజర్ చేయరు ఎవరు. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను స్విమ్ సూట్ రౌండ్ చేయాలి ఈ ప్యాజెంట్కి, నాకు తెలుసు అది. ఎస్, నేను రెడీ, నేను చేస్తాను, నాకు ఇష్టం అది. నా ప్యాజెంట్ వరకు నేను ఏదైతే చేయాలనుకున్నానో అది చేస్తాను. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ సేమ్ అపూర్వ విల్ వేర్ బికినీ ఎవ్రీ అదర్ డే, నో షీ డజంట్. This is needed for the pageant. అంటే ఒక టాక్ ఉందండి బయట, అంటే లైక్ బోల్డ్ అంటే ఇన్ ద సెన్స్ లైక్ వితౌట్ డ్రెస్, కొన్ని కొలతలు చూస్తారు, ఇటువంటి టాక్స్ నిజమైన వాస్తవమైన? అంటే క్లారిఫికేషన్ కదా, ప్రజలకు కూడా తెలియాలి కదా. అండి లేదు, అది ఎగ్జాజరేషన్ అనే నేను చెప్తాను. అట్లాంటివి ఎప్పుడు జరగవు. మోడలింగ్ లో కూడా పద్ధతిగా వాళ్ళు మన వైటల్స్ ని అడుగుతారు. వైటల్స్ అని క్లియర్ గా మెన్షన్ చేస్తారు. యూ హ్యావ్ టు గివ్ యువర్ మెజర్మెంట్స్. ఇట్స్ ఓన్లీ దాట్ టు అసెస్. అంటే దాన్ని బట్టి కదా గార్మెంట్స్ రెడీ చేస్తారు. ఇప్పుడు ఎక్స్ట్రా స్మాల్, మీడియం, లార్జ్, మనకి ఇవన్నీ ఎందుకు ఉన్నాయి? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి సైజ్ ఎక్స్ట్రా స్మాల్ అని నాకు ఎలా తెలుస్తుందండి? మెజర్మెంట్ అడిగితేనే తెలుస్తుంది. మెజర్మెంట్ అడిగితే తప్పు అయిపోతుంది కొన్నిసార్లు. దిస్ హ్యాస్ టు బి చేంజ్డ్ కదా. పీపుల్ మెంటాలిటీ హ్యాస్ టు చేంజ్. ఇట్స్ ఎవాల్వింగ్ అవుతుంది, ఆల్రెడీ చాలా మారుతున్నాయి. ఇప్పుడు కూడా ప్లస్ సైజ్ మోడల్స్ నడుస్తున్నారు రన్వేలో. ఇఫ్ యూ సీ విక్టోరియా సీక్రెట్ ఆల్సో ప్లస్ సైజ్ అంటే XL, XXL వీళ్ళు కూడా ఇప్పుడు నడుస్తున్నారు. విక్టోరియా అంటే ఫర్ ద వ్యూవర్స్ ఐమ్ టెల్లింగ్, వాళ్ళకి క్లారిటీ లేదు కాబట్టి ప్లస్ సైజ్ మోడల్స్ అంటే XL, XXL ఆ కేటగిరీ వాళ్ళు కూడా దే ఆర్ వాకింగ్ ది రన్వే. యు నో ద రీజన్? ఎందుకంటే టైమ్ హ్యాస్ చేంజ్డ్. ఇప్పుడు చాక్లెటీ స్కిన్ అంటున్నారు, ట్యాండ్ బ్యూటిఫుల్ డస్కీ స్కిన్ అంటున్నారు, వాళ్ళే ఎక్కువ ఉన్నారు మోడల్స్. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ద మిస్ యూనివర్స్ విన్నర్ జోజీబిని తున్సీ ఇస్ ఫ్రమ్ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి. షీ వన్ మిస్ యూనివర్స్. చాక్లెట్ స్కిన్. యా, చాక్లెట్ స్కిన్. షీ ఈస్ బ్యూటిఫుల్. మనం ఇప్పుడు అన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాము. సో ఐ డోంట్ థింక్ మోడలింగ్లో ఇలాంటివి జరుగుతాయి. ఒకవేళ రఫీ గారు, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ క్యారీ యువర్ సెల్ఫ్ ఆల్సో. అంటే ఇంకోటి కూడా అండి, ఈ కమిట్మెంట్స్ అనేవి కొన్ని అడిగి లైక్ వాళ్ళని లోబర్చుకొని ఈ మోడలింగ్ ఫీల్డ్లో కొన్ని లైక్ మెళకువలు నేర్పిస్తారు అనేది ఒకటి ఉంది. అంటే ఇది వాస్తవం కాదో నాకు తెలియదు. మీరు ఆ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీకు అడుగుతున్నా. వాట్ యు సే? నేనైతే ఫేస్ చేయలేదు. అండ్ ఇఫ్ యూ వాంట్ మీ టు ఆన్సర్ ఆన్ దట్, ఐ కెన్ డెఫినెట్లీ ఆన్సర్. నేను ఒకటే బిలీవ్ చేస్తాను, అపూర్వ బిలీవ్స్ ఇన్ ఓన్లీ వన్ థింగ్ అండ్ షీ ఓన్లీ కెన్ సజెస్ట్ పీపుల్ ఆర్ యంగ్ గర్ల్స్ హూ వాంట్స్ టు కమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. Do not compromise on your authentic values. Super, nice, agree. That is the only one line I wanted to tell you. మీ authentic self ని, మీ authentic values ని if you are changing and if you are turning into another person, then what is the difference? Like Apurva is no longer Is it true అండి ఈ కమిట్మెంట్స్ ఇలాంటివి ఉంటాయి? I don't think so. నేను ఫేస్ చేయలేదు కాబట్టి I don't think so. అంటే మీకు ఒక క్లారిటీ ఉంటుంది కదా, మీరు ఫేస్ చేయకపోయినా మీకంటూ ఒక సర్కిల్ ఉంటుంది, మీకు తెలిసిన సర్కిల్, మీకు ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి. ఎందుకంటే మనము చూస్తున్నాం, ఇండస్ట్రీ కూడా చూస్తున్నాం, టాలీవుడ్ ఇండస్ట్రీ కావచ్చు, రకరకాల ఇండస్ట్రీలో ఒక్కొక్కళ్ళు ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ యు సే in your industry? From my perception I'm telling you. నా అదర్ పర్సెప్షన్ నాకు తెలియదు. నా పర్సెప్షన్ లో నేను చెప్తున్నాను, it might not exist ఎందుకంటే నేను గో త్రూ అవ్వలేదు కాబట్టి. That's all I wanted to answer. సో అయితే ఉన్నాయి అంటారు, ఉండొచ్చు అనే. I'm not giving that statement. Okay, you are not giving that statement, but ఏందంటే నాకు తెలియదు అనేది మీరు చెప్తారు. నాకు తెలియదు అని కూడా కాదు, నేను ఫేస్ చేయలేదు కాబట్టి it might not exist. సో మీరైతే ఫేస్ చేయలేదు అటువంటి. Definitely not. రైట్. ఇంకో థింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు ఈ మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్, మిస్ గ్రాండ్, ఈ మూడింటికి తేడా ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే సింపుల్ అండ్ స్వీట్గా జనాలకు అర్థమయ్యేలాగా చెప్పండి. సో నేను ఇందాకే మీకు ఆల్రెడీ గ్రాండ్ గురించి చెప్పాను. గ్రాండ్ అంటే ఇట్ నీడ్స్ ఎనర్జీ, ఇట్ నీడ్స్ పర్సనాలిటీ, ఇట్ నీడ్స్ డ్రామా. ఈవెన్ మేము వాక్ చేసేటప్పుడు కూడా ట్వర్ల్ చేయడము, హెయిర్ ఇట్లా అనడం, ఇవన్నీ చేస్తాం బికాస్ ఇట్స్ ఆల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. యూనో ఒక అమ్మాయి తన ఇందులో కూడా తన అందాన్ని ఎలా హౌ బ్యూటిఫుల్ షీ ఫీల్స్,
how beautiful she is, feeling in her own body, in her own skin, despite of whatever flaws she have. It's grand. యూనివర్స్ అండ్ వరల్డ్ వచ్చేసి ఏంటంటే వాళ్ళకి గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా ఉన్నారు, సిగ్గుపడుతూ షైగా క్యూట్గా అట్లా వాళ్ళు ఇష్టపడతారు. ఇట్స్ జస్ట్ దట్ ఓనర్స్ పర్సెప్షన్ అండి. ఇప్పుడు నేను ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక రూల్, ఒక్కొక్కళ్ళు ఇష్టపడతారు వాళ్ళ పర్సన్. మా ఆర్గనైజేషన్ వచ్చేసి మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్. సో మా రిప్రజెంట్ చేస్తుంది లైక్ పేజెంట్. మాకు వచ్చేసి స్టార్ ప్రొడక్షన్స్ వాళ్ళు, సో మిస్ గ్రాండ్ ఇండియా ఆర్గనైజేషన్ ఓనర్స్ వాళ్ళు, దే ఆర్ వెరీ గుడ్. ఎందుకంటే నేను ఢిల్లీలో ఆడిషన్ ఇవ్వడానికి, సో వాళ్ళు నా దగ్గర పర్టికులర్గా ఇష్టపడింది కూడా కమ్యూనికేషన్ స్కిల్స్. మిస్ గ్రాండ్ వాళ్ళు కమ్యూనికేషన్ ఎక్కువ లైక్ చేస్తారు. యా, కమ్యూనికేషన్ ఇంక్లూడింగ్ బ్యూటీ. వీళ్ళు మిస్ యూనివర్స్ వాళ్ళు బోత్, బట్ కాకపోతే they do have certain limitations. కొంచెం లిమిటేషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు. డైరింగ్ గా డాషింగ్ గా ఉండాలి అనే ఇది ఉండదు, రూల్ ఏమీ ఉండదు. ఓకే, ఇది మిస్ వరల్డ్, రెండు మిస్ వరల్డ్ అండ్ మిస్ యూనివర్స్ కూడా ఆ కేటగిరీలో సేమ్ కేటగిరీస్ ఉంటాయి కానీ బట్ డిఫరెన్స్ అంతే, ఒకటే చిన్న డిఫరెన్సెస్ అన్ని ఒకటే. వీళ్ళ ప్యాటర్న్స్ అంటే ఎన్ని రౌండ్స్ ఉంటాయి దీంట్లో? లైక్ మాకు వచ్చేసి ఆల్మోస్ట్ నియర్లీ 15-16 రౌండ్స్ ఉంటాయండి. 15-16 ఎలా ఉంటాయి ఆ రౌండ్స్? ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఫస్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది. ఇంటర్వ్యూ అంటే నేను రాండమ్ గా చెప్తాను. ఎలా ఏం క్వశ్చన్స్ చేస్తారు? సో why do you want to be the next Miss Grand India? What will you do if you win this pageant? Okay. And what do you think of feminism? ఇలాంటివి అంటే వాళ్ళకి ఇంప్రెసివ్ గా ఆన్సర్ చెప్పాలి. పాజెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ ఉంటాయి. మీరు చూసుంటే మొన్న మిస్ వరల్డ్ లో కూడా ఎందుకు why do you want to be the next Miss World అని గోపాల్ సుజాత has answered it wonderfully. I was there. నేను చూసాను. నమ్రత శిరోద్కర్ కూడా ఒక క్వశ్చన్ అడిగారు. సో చూసారు కదా, అట్లానే ఉంటాయి పాజెంట్ క్వశ్చన్స్. మేము విన్ అయితే ఏం చేస్తాం, మేము విన్ సేమ్ అలాగే ఉంటుంది రౌండ్. ఇంటర్వ్యూ రౌండ్ అంటారు. పర్సనల్ ఇంటర్వ్యూలో మన పర్సనాలిటీ అడుగుతారు. ఇప్పుడు మీరు నన్ను ఎలా అడిగారు, మీ చైల్డ్హుడ్ ఎలా ఉంది, సో వాళ్ళు దాన్ని బట్టి కూడా అసెస్ చేస్తారు కదా. అసలు ఈ అమ్మాయి పర్సనాలిటీ చిన్నప్పటి నుంచి ఎలా ఉంది, ఏం కోరుకుంటుంది ఈ అమ్మాయి, అసలు ఈ అమ్మాయికి ఏం కావాలి లైఫ్ లో, క్లారిటీ ఉందా లేదా ర్యాండమ్ గా వచ్చేసిందా ఈ పాజెంట్ కి, ఇలాంటివన్నీ వాళ్ళు అసెస్ చేస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ రౌండ్ అంటే తన విల్ ఎంత గట్టిదని చూస్తారు. వాటికి మార్క్స్ అన్ని పడతాయి. స్విమ్ సూట్ రౌండ్ ఒకటి ఉంటుంది. ఇట్స్ టు డిటర్మైన్ బాడీ బ్యూటిఫుల్, ఒక టైటిల్ ఇస్తారు. స్విమ్ సూట్ రౌండ్ ఒకటి ఉంటుంది. తర్వాత ర్యాంప్ వాక్. అది ఎలా సెలెక్ట్ చేస్తారు స్విమ్ సూట్ రౌండ్? దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. వాళ్ళ పర్టికులర్ కేటగిరీస్ లో ఏవైతే ఉన్నాయో ఆ అమ్మాయి అందులో ఫిట్ అయితే గనుక దే విల్ గివ్ మార్క్స్ అన్నమాట. ఇదే మీరు సెలెక్ట్ చేయడం అంటే ఒక్కో ఆర్గనైజేషన్ కి ఒక్కొక్క రూల్ ఉంటుంది దాంట్లో కూడా. కాదు, ఇప్పుడు ఇందులో సెలెక్ట్ చేయడం ఏం కాదండి. ఈ రౌండ్స్ అన్నిట్లో మార్క్స్ పడతాయి. మార్క్స్ కోసం అదే నేను గ్రాండ్ ఫినాలే రోజు. ఇప్పుడు స్విమ్ సూట్ అన్నారు కదా మీరు, జస్ట్ దాని గురించి అడుగుతున్నాను నేను. స్విమ్ సూట్ లో అంటే లైక్ ఆ వైటల్స్ ని చూసి వాళ్ళు నాట్ ఓన్లీ ద వైటల్స్, కొంతమందికి వైటల్స్ ఉన్నా ఇఫ్ వి ఆస్క్ హర్ టు వాక్ ఆన్ ర్యాంప్ దే విల్ స్లిప్ అయిపోవడం కానీ షై అయిపోవడం కానీ. ఇట్ ఈస్ జస్ట్ దట్ హౌ కాన్ఫిడెంట్లీ ఆర్ యువర్ ఓన్ స్కిన్. ఇప్పుడు స్విమ్ సూట్ లో మోస్ట్లీ స్కిన్నే కనిపిస్తుంది, కరెక్టా? మీ ఓన్ స్కిన్, మీకు పింపుల్స్ ఉన్నా, మీకు బ్లాక్ మార్క్స్ కనిపిస్తుంది. మరి అలా ఉన్నా కూడా అమ్మాయి కాన్ఫిడెంట్ గా ఉందా లేదా, క్యారీ చేస్తుందా లేదా, ట్వర్ల్స్ చేస్తుందా, మంచిగా టర్న్ చేస్తుందా కాన్ఫిడెంట్ గా, మళ్ళీ ఇలా చూసి కెమెరాని షార్ప్ గా చూస్తుందా, ఇవన్నీ చూస్తారు. సో లుక్స్ ని బేస్ చేసుకొని అంటే మీ టాలెంట్ మీరు ఎలా అయితే మీరు ప్రెజెంట్ చేయగలుగుతున్నారో ఆ టాలెంట్ ని చూసి మీ స్కిన్ టోన్ ని చూసి సెలెక్ట్ చేస్తారు. స్కిన్ టోన్ ఏం లేదు, స్కిన్ టోన్ కూడా కాదు. నేను అదే చెప్తున్నాను కదా, డస్కీ వాళ్ళు కూడా వెల్కమ్ అండి పాజెంట్స్ లో. డస్కీ బ్యూటీస్ ఆర్ ఆల్సో మోర్ దెన్ వెల్కమ్. జస్ట్ మీ యాటిట్యూడ్ లెవెల్స్ అవన్నీ చూసి చేస్తారు అంతే. మీకు ఇలాంటి స్కిన్ ఉన్న, ఇన్ ఫ్యాక్ట్ ఐ విల్ టెల్ యూ సంథింగ్, వట్టిలిగో కండిషన్ తెలుసు కదా మీకు, ఇలా మచ్చలు ఆ మోడల్స్ కూడా వాక్ చేస్తారు పాజెంట్స్ లో. అంటే వాళ్ళు మేకప్ వేసుకోవచ్చా? వేసుకోవాలనుకుంటే, బట్ మీ ఓన్ స్కిన్ లో నడిస్తే ఇంకా బోల్డ్ గా అనిపిస్తుంది వాళ్ళకి. ఈ అమ్మాయి చూసారా ఎంత మందికి ఇన్స్పిరేషన్ ఇస్తుంది, ఎంత కాన్ఫిడెంట్ గా నడుస్తుంది. సో ఇప్పుడు అర్థమైంది పాయింట్ నాకు. సో 10 మందికి మనము అంటే లైక్ వాళ్ళకి ఇన్స్పిరేషన్ లాగా ఉండే లా చేయాలి వాళ్ళ దగ్గర. ఇప్పుడు నన్ను అడిగితే నాకు యాక్నే ఉంది, ఓకే, యాక్నే అంటే పింపుల్స్ కామన్ అండి, చాలా కామన్. మీ ఏజ్ గ్రూప్ లో ఇంకా అంతే కామన్. నేను నా స్కిన్ లో నేను జనాలకి ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తున్నాను అమ్మాయిలకి బేసికలీ, అది ఇంపార్టెంట్ అక్కడ. ఓకే, నెక్స్ట్ అండి ఇంకా ఏం రౌండ్? నేషనల్ కాస్ట్యూమ్ రౌండ్ ఉంటుంది, స్టేట్ కాస్ట్యూమ్ రౌండ్ ఉంటుంది. నా స్టేట్ తెలంగాణ కాబట్టి నేను తెలంగాణకి సంబంధించిన ప్రైడ్ ఒక దట్ ఈస్ వాట్ ఫర్ డిజైనర్స్ అందరు ఈ రోజు నాతో పాటు మీటింగ్స్ అన్ని జరుగుతున్నాయి. సో చాలా ఒక 10 to 20 మంది కలిసి ఆ కాస్ట్యూమ్ ని కన్స్ట్రక్ట్ చేస్తారు. నేషనల్ కాస్ట్యూమ్
ఇట్స్ అ ప్రైడ్ ఫర్ ఇండియా. ఎవ్రీ ప్యాజెంట్ లో మీరు చూడండి, రాణి రుద్రమాదేవి కొంతమంది చూపిస్తారు. మొన్న చూసాం నిధి గుప్తా, అదే స్టార్టింగ్ డే ఏదో జెండా పట్టుకొని వచ్చారు, నందిని గుప్తా. సారీ నందిని గుప్తా. సో ఆ టైంలో మా ఆవిడ ప్రెజెంట్ చేస్తారు అటువంటి కాస్ట్యూమ్స్. యా, యాక్చువల్లీ అది కాకుండా ఇంకా మాది బాల్డ్ గా ఉంటది. ఇంకా bold ఉంటుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాణి రుద్రమాదేవి కాన్సెప్ట్, మేము స్టేజ్ మీదకి ఆ సింహాసనంని, ఆ ఖడ్గాన్ని, ఆ కాస్ట్యూమ్ ని తీసుకొస్తాం. అబ్బో ఇది చాలా పెద్ద ప్రోగ్రామ్ అయితే. రియల్లీ వెరీ బిగ్, లైక్ 20 kgs 30 kgs కూడా ఉంటాయి కొన్ని అన్నిట్లో మీరు ఎవాల్వ్ అయిపోవాలి. మీకు యా, హావ్ టు డ్రాగ్ ఆల్ ఆఫ్ ద సెటప్. అక్కడ కూర్చో అలా పెట్టి నేను 2 సార్లు ఖడ్గం చూపించి ఒక క్వీన్ లా బిహేవ్ చేసి హావ్ టు కమ్ అండ్ సిట్ ఆన్ ద థ్రోన్. ఓకే, గాట్ ఇట్. దట్స్ హౌ. దీనికి ఏమన్నా ప్రాక్టీస్ ఉంటుందండి మీకు పర్సనల్గా? ఓకే, ఇట్స్ లైక్ ఇప్పుడు అదే కదండి, రోజు పొద్దున్న లేచి రాత్రి దాకా దిస్ హీల్స్ హావ్ బికమ్ అ పార్ట్ ఆఫ్ మై బాడీ. ఆఫ్ కోర్స్ 6-inch హీల్స్, దే ఆర్ మై పార్ట్ ఆఫ్ మై బాడీ లిటిల్ గా. అట్లా అయిపోతుంది మాకు. మీరు ఇందాక అన్నారు లైక్ దీనికోసం చాలా కేర్ తీసుకోవాలి అని చెప్పి. మీరేమో బార్న్ అండ్ బాటప్ తెలంగాణ. వాస్తవంగా తెలంగాణ అంటే బేసిక్గా బిర్యానీ ఎక్కువ మంది లైక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇవి తింటే లైక్ ఈ ఫ్యాట్ వస్తుందేమో, మళ్ళీ ఫ్యాట్ బర్న్ చేయాలి, ఇటువంటి ఇష్యూస్ ఉంటూ ఉంటాయి. దాన్ని సాక్రిఫైస్ చేసారా బిర్యానీని? ఏమన్నా తింటూనే ఉంటారా రెగ్యులర్? పర్లేదు. ఓకే, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నేను పప్పు బ్యాచ్. ఓకే, సో వెజిటేరియన్. వెజ్జీ బిర్యానీ పెట్టినా వెజ్ బిర్యానీలో ఏముంటుందండి, అంతేమి. సో అవి అంటే లైక్ ఎలా ఉంటుంది మీ డైట్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి? నేను అన్నం, కూర, పప్పు ఇవి తింటాను రెగ్యులర్గా. ఇవే తింటాను నేను, కానీ మోడరేట్ గా కరెక్ట్ గా తింటాను. ఎక్కువ తినను, తక్కువ తినను. నేను లేయర్ అప్ చేస్తాను. ది అదర్ డే ఐ వాస్ టెల్లింగ్ విత్ వన్ ఆఫ్ ది పీపుల్, నేను లేయర్ అప్ అంటే ఫైబర్ తీసుకుంటాను ఫస్ట్, తర్వాత గుడ్ ఫ్యాట్ తీసుకుంటా, గీ 1 spoon ఆఫ్ గీ, ఆర్ ఐ టేక్ అవకాడో. సెకండ్ లేయర్ ఫ్యాట్ అయిపోయింది, గుడ్ ఫ్యాట్. థర్డ్ ప్రోటీన్ తీసుకుంటాను, ఇన్ని గ్రౌండ్ నట్స్, శనగలు, లేదా దీనికి ఒక డైట్ చార్ట్ ఉంటుంది మీకు ఓవరాల్. ఏది కనిపిస్తుంది అండి ఇంట్లో, ఏది అవైలబుల్, నాకు ఇదే కావాలి, నాకు ఆపోకే కావాలి, లడ్డూలు, చక్రాలు అవి కూడా ఉంటాయి. అదే చెప్తున్నాను వినండి, లాస్ట్ లో మీకు తెలుస్తుంది ఇప్పుడు నేను ఎలా లావ్ అవ్వకుండా ఉంటానంటే. సో ఆ ప్రోటీన్ పెట్టేస్తాను కదా, నాకు కడుపులో హాఫ్ ఆఫ్ ది పార్ట్ నిండిపోయింది ఇప్పుడు ప్రోటీన్ దగ్గర. ఇప్పుడు నాకు కార్బ్స్ ఏవైతే రైస్ తీసుకోవాలో దానికి తీసుకోవడానికి చోటు లేదు, ఇంతే తీసుకుంటాను రైస్. అక్కడ నాది అయిపోయింది. ఇక్కడ అంతా ఉపయోగపడేవన్నీ ఎక్కువ పెట్టేసి కార్బ్స్ అంటే ఉపయోగం లేదన్నాను. నో కార్బ్ డైట్ ప్లీజ్ డు నాట్ ఫాలో. కార్బ్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు యువర్ బాడీ. రైస్ ని అవాయిడ్ చేయకండి. రైస్ తీసుకోవాలి, కొంచెం వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత నేను ఫ్రూట్స్ కానీ ఏమైనా తీసుకోవాలనుకుంటే అవి తీసుకుంటాను. ఓకే, లాస్ట్ లో ఇప్పుడు మీరు అన్న బ్యూటిఫుల్ లడ్డు ఉందో అది ఒక చిన్న ముక్క నేను తీసుకుంటాను, అంతే. ఇప్పుడు నేను చెప్పింది కూడా ఇంత 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 కాదు, జస్ట్ ఇంత 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 అలా కరెక్ట్ గా నా మీల్ సరిపోయింది. సో బాగా ప్రిపేర్ అయ్యారా? నెక్స్ట్ నేషనలిస్ట్ అంటే ఫైనల్స్ జరుగుతాయి కదా నేషనల్స్ లో, సో ఏమనిపిస్తుంది మీకు? కొట్టేస్తారా? ఇప్పుడు మీరు నన్ను అడిగితే రఫీ గారు, నేను కొంచెం అంటే టెన్షన్ పడొచ్చు, కానీ నాతో వెనకాల ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఐ వుడ్ లవ్ టు మెన్షన్ అబౌట్ ది స్పాన్సర్స్ అండి. వీళ్ళందరి కష్టం చూస్తే ఖచ్చితంగా నేను గెలవాలి అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఐ విల్ టెల్ యూ, ది ట్రైటాన్ స్టూడియోస్, సుబ్బి గారు, మనోజ్, ప్రసాద్, తర్వాత ప్రవీణ్, దీస్ పీపుల్ ఆర్ వర్కింగ్ సో హార్డ్ ఫర్ మీ ఫర్ ద వీడియో ఫోటోగ్రఫీ. కానీ చార్మినార్ దగ్గర షూట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ 4 o'clock షూట్ అంటే నైట్ 12 నుంచి మా మేకప్ హెయిర్ మొదలు పెడతాం, డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతాం, అక్కడ మేము షూట్ చేస్తాం. ఎందుకంటే అంత కేర్ ఎందుకు తీసుకుంటారు? రీజన్ ఏంటి? అంటే ప్రతి పాయింట్ కూడా చూస్తారా వాళ్ళు? బికాస్ ఎందుకంటే నేను నా స్టేట్ ని రిప్రజెంట్ చేస్తున్నాను రఫీ గారు. ఇప్పుడు అక్కడ ఏదైనా మిస్టేక్ జరిగితే మిస్ తెలంగాణ హ్యాస్ డిడ్ దిస్ అని చెప్తారు. ఇఫ్ ఐ గో టు అన్ ఇంటర్నేషనల్ ప్యాజెంట్, ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, మిస్ ఇండియా, నన్ను మిస్ ఇండియా అనే పిలుస్తారు. దీనికి ఏజ్ ఫ్యాక్టర్ ఏముంటుందండి? ఫర్ గ్రాండ్ ఇట్ ఇస్ 18+ and 28 బిలో. 28 బిలో అంటే 35 అన్నారు. నో 35 కాదు, దీనికి 25 ఫర్ ఇండియా ఫెమినా మిస్ ఇండియా. దీనికి 28 దాకా. మిస్ యూనివర్స్ అయితే నో ఏజ్ లిమిట్. ఈవెన్ మై మామ్ కెన్ కమ్ అండ్ కంపీట్. అది పైది డైమండా? ఇదా? ఇఫ్ యు ఆస్క్ మీ, yes, this is diamond for me. Of course, అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది, ఈ కిరీటం పెట్టుకుంటారు కదా, అది కూడా చాలా వాల్యుబుల్. అంటే మీరు ఎంతో బాగా చూసుకుంటారు, మీరు చాలా బాగా చూసుకుంటారు దాన్ని. ఎంత ఏదో ఒక దాన్ని ఏంటంటే మీకు వచ్చిన పెద్ద గిఫ్ట్ లాగా జాగ్రత్త చూసుకుంటారు. సో మా మమ్మీ మా ఎంట్రన్స్ లో వెళ్ళగానే టీవీ ఏదైతే ఉందో కొత్తగా ఇల్లు కట్టుకున్నాను నేను, మొన్ననే గృహ ప్రవేశం అయింది, అది దగ్గర ఉండి నేను డిజైన్ చేయించుకున్నాను. ఈ పక్కనంతా చాంబర్ లో ది అదర్ డే మై ఫ్రెండ్ వాస్ గివింగ్, అందులో నా క్రౌన్స్ అన్ని పెట్టారమ్మ. సో ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళగానే ఇది నాకు ఎక్కడో పంచం మీద అక్కడ ఇక్కడ పడేయకుండా దాంట్లోనే వెళ్ళిపోతుంది. నేను చేయకపోయినా ఎవరో ఒకరు మా ఇంట్లో అక్కడే పెట్టేస్తారు, ఎందుకంటే దట్ ఈస్ ద వాల్యూ దట్ ఐ గివ్. ఇంటికి ఎవరైనా వస్తే వాల్యుబుల్ నాకు. బట్ యా, నేషనల్ క్రౌన్ అయితే మాత్రం 100% డైమండ్స్. నేషనల్ కదండి, ఇంటర్నేషనల్ కదా మనం మాట్లాడుకుంటున్నాం.
ఇంటర్నేషనల్ అంటారు, నేను ఇంకా ఇక్కడ ఆగిపోయాను. సారీ రఫీ గారు, కొంచెం ఫాలో అవ్వలేదు నేను. సో మనం మీరేమో ఇండియా అంటున్నా, నేనేమో నేషనల్ కావాలంటే ఇంటర్నేషనల్ కావాలంటున్నా. సరే ఓకే, చూద్దాం మనం. మస్ట్గా మీరు కొడతారని అయితే నాకు అయితే అనిపిస్తూ ఉంది. హోప్స్. ఎంత అక్టోబర్ అంటే పెద్ద టైం గ్యాప్ కూడా ఏం లేదు నాకు తెలిసి. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 3 months, ఈ మధ్యలో నేషనల్ అయిపోద్ది, ఇంటర్నేషనల్. సో నెక్స్ట్ వెంటనే ఉంటుందా లైక్ అంటే ఆ ప్రాసెస్ నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ నేషనల్ అయిపోగానే ఆ 3 months వాళ్ళు మమ్మల్ని ప్రెప్ చేస్తారండి. కొంచెం మళ్ళీ ప్రెప్ చేయాలి. 100%. ఇట్స్ నాట్ ఈజీ. ఇంటర్నేషనల్ స్టేజ్ మీద ఈవెన్ మోర్ కేర్ఫుల్ గా ఉండాలి. ఐ వాస్ టెల్లింగ్ యూ కదా, ఇట్స్ రియలీ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్. కాబట్టి ఆ అమ్మాయిని ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు టేక్ ఓవర్ చేసేసుకుంటారు. నేను అక్కడ ఉండిపోవాలి ఢిల్లీలో. స్పాన్సర్స్ వాళ్ళంతా 100%. నాకు అకామిడేషన్ ఇచ్చేస్తారు. అండ్ మై ఆర్గనైజేషన్ స్టార్ ప్రొడక్షన్స్, దే ఆర్ lovely people. They have huge respect for all of the women, even though how many controversies are happening around them, but they still respect the girls who are competing for them. ఈసారి థాయిలాండ్ కదా, గ్రాండ్ ఇంటర్నేషనల్. సారీ, నేను ఎప్పుడు international ఎందుకంటే మిమ్మల్ని చూసిన తర్వాత ఇండియా గురించి పెద్దగా మాట్లాడాలనిపించట్లేదు. థాయిలాండ్ లో కదా నెక్స్ట్. ఎక్కువ నేను చూసింది ఏంటంటే, నేను మిస్ గ్రాండ్ ఎక్కువగా థాయిలాండ్ లోనే జరిగింది. థాయిలాండ్ లో నెక్స్ట్ 2027 నెక్స్ట్ వియత్నాం మేబీ, ఐ థింక్ 26 ఇంకొక కంట్రీలో జరుగుతుంది అనుకుంటున్నాను. 27 అయితే వియత్నాం అని విన్నాను. ఈ ఇయర్ అయితే థాయిలాండ్ లో. సో ఎక్కువగా థాయిలాండ్ ని ప్రిఫర్ చేస్తారు వీళ్ళు. కానీ బట్ చాలా బాగా గ్రాండ్ గా జరుగుతుందంట కదా. మీకు భయం అనిపించదా అండి? ఎందుకంటే గ్రాండ్ ఫినాలే రౌండ్స్ అంటే ఏంటంటే చాలా మంది జడ్జెస్ వస్తూ ఉంటారు, ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు, పాయింట్ టు పాయింట్. వాళ్ళకి ఏంటంటే ఎక్కడ తప్పు పట్టాలి అనేది మెయిన్ గా వాళ్ళకుంటూ ఉంటుంది. సో భయం అనిపించదా అంతమంది ముందు ప్రెజెంట్ చేయాలి అంటే? రఫీ గారు, ఈవెన్ ఈ రోజు కూడా ఏదైనా యాంకరింగ్ షో చేయాలన్నా, నేను ఏదైనా ర్యాంప్ వాక్ నడవాలన్నా, దాని ముందు 5 minutes దాకా నాకు చాలా భయం వేస్తుంది. నాకు స్వెట్టింగ్ వచ్చేస్తుంది. నేను అందరిలానే నేను హ్యూమన్ బీయింగ్ కదండి, టెన్షన్ పడతాను నేను 100%. కాకపోతే ఒక్కటే నేను గట్టిగా కళ్ళు మూసుకొని తలుచుకుంటాను. ఐ విల్ టేక్ 2 minutes ఆఫ్ మై టైం. కళ్ళు మూసుకొని ఒకటే ఇమాజిన్ చేసుకుంటా. ఐ ఇమాజిన్ మై మామ్ హూ సపోర్టెడ్ మీ డెస్పైట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇంట్లో వాళ్ళ ప్రెషర్ నుంచి కానీ, రిలేటివ్స్ నుంచి కానీ, సొసైటీ నుంచి కానీ వచ్చే జడ్జ్మెంట్ని పక్కకు తీసి ఆమె నాకు ఈరోజు సపోర్ట్ చేస్తున్నారు కదా. ఐ ఇమాజిన్ హర్. నేను ఫస్ట్ ఆమెను ఇమాజిన్ చేసుకుని ఆమెకు కాల్ చేస్తాను. యూనో, తర్వాత ఐ ఇమాజిన్ ఆల్ ఆఫ్ ద ఎఫర్ట్స్ దట్ హ్యాస్ బీన్ మేడ్ బై ద పీపుల్, ద డిజైనర్స్ కానీ. ఎందుకంటే ఇప్పుడు నేను స్టేజ్ మీదకి వెళ్ళి ప్రాపర్గా రిప్రజెంట్ చేయకపోతే అది ఇట్స్ గోయింగ్ టు బి అ బ్యాడ్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. ఇక్కడ నేను అపూర్వ కాదు. అపూర్వ ఈజ్ తెలంగాణ ఈజ్ అపూర్వ యాజ్ ఆఫ్ నౌ. సో 100% నేను చూపించాలి నా ఎఫర్ట్. కాబట్టి 2 minutes ప్రాపర్గా మెడిటేట్ చేసుకొని, నాలో ఆ కెపాసిటీ ఉంది, నాలో ఆ డెడికేషన్ కానీ పర్సనాలిటీ కానీ ఉంది. ఇట్స్ జస్ట్ దట్ మంచిగా బ్రీత్ తీసుకొని ఆన్ స్టేజ్ వెళ్ళి అక్కడ ప్రెజెంట్ చేసి వచ్చేయడమే అని అనుకుంటాను. వెళ్తాను, చేసి. మనం చూసామండి మిస్ యూనివర్స్ కావచ్చు, మిస్ వరల్డ్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఎక్కువగా బాలీవుడ్ మూవీస్లో, హాలీవుడ్ మూవీస్లో, టాలీవుడ్ మూవీస్లో మనం చూస్తూ ఉంటాం. సో అపూర్వాన్ని చూడబోతున్నాం అలా మనం ఏమన్నా, ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్నేషనల్ మనం ఫిక్స్ అయిపోయి ఉన్నాం కాబట్టి. సో ఇంటర్నేషనల్ ఫిక్స్ అయితే సో మీకు ఇంట్రెస్ట్ ఉందా మామూలుగా వీటి మీద? ఆఫ్ కోర్స్. సో ఎవరైనా మంచి ఆపర్చునిటీ ఇస్తే మీకు? ఐ వుడ్ లవ్ టు. బట్ అలాగే మెన్షన్ చేశాను కదా, authentic అపూర్వ విల్ బి ద సేమ్. If whatever the opportunity comes, if it aligns with my values, I will take it. I will do it. If it doesn't align, ఎందుకు అంత స్ట్రెస్ చేసి చెప్తున్నారు అది? నేను స్ట్రెస్ ఇందాక నుంచి నేను ఇలానే మాట్లాడుతున్నానండి. మీరు అంటే అలానే కాదు, అంటే లైక్ ఇండస్ట్రీ మీద ఒక ఇది ఉందా, మార్క్ ఉందనా, లేకపోతే వేరే బయట జరుగుతున్న దాని మీద మార్క్ ఉన్నాయనా, అలా ఏమన్నా మాట్లాడుతున్నారా? అలా ఏమి కాదండి. అపూర్వ కరెక్ట్ గా ఏదైతే కన్వే చేయాలనుకుంటుందో అది కన్వే చేస్తుంది. అథెంటిక్ నేనే కాదండి, ఎవరైనా. మీరు కూడా రఫీ గారు, మీరు అథెంటిక్ గా ఉన్నారు కాబట్టి మీరు ఈ రోజు ఇంకా మీడియాలో యు ఆర్ స్టిల్ రన్నింగ్ అండ్ యూ విల్ స్టిల్ రన్ ఈవెన్ ఫర్ 15 more years. ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. ఇఫ్ యూ కాంప్రమైజ్ ఆన్ హూ యూ ఆర్, if you have to give away your self-respect, I don't think you are going to be in that shoes. I can sense that personality while talking. 100% I like it, no doubt at all. సరే, ఇంకా నేనేమంటానంటే అండి, రాజకీయాలు అంటే ఇప్పుడు పాలిటిక్స్ అంటే ఏంటంటే, మీరు అన్నారు ప్రతి దాంట్లో కూడా పాలిటిక్స్ ఉంటాయి, అవన్నీ ఫేస్ చేసి వెళ్ళాలని. ఓకే, ఐ అగ్రీ విత్ యూ. కానీ సెలక్షన్స్ కొట్టే టైంకి వీళ్ళు మన వాళ్ళు, వీళ్ళని సెలెక్ట్ చేద్దాము, లేకపోతే వీళ్ళకి తెలిసిన వాళ్ళు వీళ్ళని సెలెక్ట్ చేయమన్నారు, ఇటువంటి ఏమైనా ఉంటాయి అక్కడ? ఉంటాయి, ఉండవు, రెండు చెప్తా. ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఆర్గనైజేషన్ అండ్ ద పీపుల్. సో మిస్ గ్రాండ్ ఆర్గనైజేషన్ గురించి ఏం చెప్తారు? దే ఆర్ వెరీ గుడ్. అందుకే కదా నేను ఇప్పుడు ఇంత పెట్టి ఏమంటారు, ఇంతమంది పీపుల్ని ఇన్వాల్వ్ చేసి ఐఎమ్ మేకింగ్ ఇట్ సచ్ బిగ్ అండ్ ఐఎమ్ స్టిల్ గోయింగ్ ఫార్వర్డ్ విత్ దెమ్. అంటే స్టార్ ప్రొడక్షన్ ఇస్ రియలీ వెరీ గుడ్ అండి. వాళ్ళు మమ్మల్ని ఏమని పిలుస్తారో తెలుసా?
బచ్చే లోగ్ అని పిలుస్తారు. ఓకే ఐఎమ్ 24 years old and still they call me బచ్చే లోగ్. ఓకే కెన్ యూ ఇమాజిన్ హౌ స్వీట్ దే ఆర్? ఎవ్రీ వన్ లైక్ కార్తిక్ కానీ, రిషి సార్ కానీ, ఆకాంక్ష మ్యామ్ కానీ మాకు ఎవ్రీ వీక్ జూమ్ మీటింగ్ పెట్టుకుంటారు. వాళ్ళు ఏమడుగుతారంటే, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ త్రూ సంథింగ్, ఏదైనా పర్సనల్ ఇష్యూస్ ఉంటే మాతో షేర్ చేసుకోండి, వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. ఎందుకంటే ఈ దీంట్లో అమ్మాయిలు చాలా మెంటల్ ప్రెషర్ ఫేస్ చేస్తారు. ఫ్యామిలీస్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా కానీ చాలా జరుగుతూ ఉంటుంది. ఇట్స్ నాట్ ఎ వన్ డే గేమ్ కాదండి. మేము ఆల్రెడీ 2 months నుంచి ఇదంతా అవుతుంది కదా మాకు. ఎవ్రీ వీక్ మాతో చెక్ చేస్తారు వాళ్ళు. ఏం అవసరం వాళ్ళకి, గ్రాండ్ ఫినాలే ఆ రోజు అక్కడికి వచ్చేసి చేసేయండి అని కాదు. ఎవ్రీ వీక్ దే చెక్ ఆన్ ద ప్రోగ్రెస్. ఆర్ యూ ఫేసింగ్ ఎనీ డిఫికల్టీ? ఈవెన్ రీసెంట్గా కూడా మనకి చాలా ఇండో పార్క్ ఇవన్నీ జరిగాయి డిస్టర్బెన్సెస్. ఆ టైంలో ఆ ఏరియాలోనే ఎక్కువ మంది గ్రాండ్ ఫినాలే కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇన్ పర్సన్ కాల్ చేసి వాళ్ళతో చెక్ చేసుకున్నారు వీళ్ళు. ఆర్ యూ ఓకే, ఆర్ యూ కంఫర్టబుల్, ఇఫ్ నాట్ వీ కెన్ ప్రొవైడ్ యూ ద అకామిడేషన్, ప్లీజ్ కమ్ డౌన్ టు ఢిల్లీ అని చెప్పి. మానసికంగా వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళని ఏంటంటే మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తారు. అవును, ఇందులో చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారండి. 17 years 18 years అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళ 18 నుంచి 18 అంటే నాకైతే చిన్న వాళ్ళే, 24 కాబట్టి ఆ పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా వాళ్ళు ఎంతో కేర్ఫుల్గా, ఫస్ట్ టైం కాబట్టి ప్యాజెంట్లోకి మీరు కంగారు పడుతూ ఉంటారు, అందరు అమ్మాయిలు ప్రిపేర్డ్గా ఉన్నారు, మేము ప్రిపేర్ అవ్వలేదని, డోంట్ ఫీల్ బ్యాడ్, మేము అన్నీ టేక్ కేర్ చేస్తాము, మీకు పోర్ట్ఫోలియో లేకపోతే మేము పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తామని కూడా చెప్పారు వాళ్ళు. ఐ థింక్ దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ఎనీ గర్ల్. ఎలా ఉంటుందండి డే, ఎలా ఉంటుంది మీది అసలు మామూలుగా? అంటే నాకు ఐడియా లేదు. ఒక మోడలింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాలంటే కష్టాలు అవన్నీ పక్కన పెడితే వాళ్ళ డే ప్రోటోకాల్ ఎలా ఉంటుంది రెగ్యులర్గా? ఓకే, సో నా పాస్ట్ 2 days నా స్కెడ్యూల్ మీకు చెప్తాను. ఓకే, సో ది అదర్ డే వీ వెంట్ ఫర్ ద షూట్ 9 AM in the morning. అండ్ అంటే ఎన్నింటికి లెగుస్తారు, ఎన్నింటికి పడుకుంటారు, అక్కడ దాకా ఏం తింటారు, అవన్నీ కూడా చెప్పండి. ఓకే, అంటే టైం ఫాలో అవ్వలేదు కదా ఇక్కడ. సో 9 o'clock నేను అక్కడ ఉండాలి సెట్లో. 9 ముందు నుంచి 9 AM నుంచి 3 hours ముందుకు వెళ్ళిపోండి. 6 o'clock హెయిర్ మేకప్, 6 o'clock ఇంకా 5:30 కూడా లేచిన రోజులు లేచి. సో యు గో టు, అంటే ఆఫ్టర్ నేను స్నానం చేసేసుకోగానే మై టీమ్ విల్ అరైవ్ ఎట్ మై హోమ్. హెయిర్ మేకప్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి డన్ ఫర్ 3 hours. 3 hours అవుతుంది అది ప్రాపర్ గా. హెడ్ టు టో ఇంకా మధ్యలో కుదిరితే తింటాం, లేదంటే సైలెంట్ గా అడగడానికి లేదు. అందులో 9 కల్లా సెట్స్ కి వెళ్ళిపోతాము. అక్కడ షార్ట్ స్టార్ట్ అవుతుంది. బట్ ఆల్సో లైటింగ్ మారుతూ ఉంటుంది. నేను అక్కడ ఎవరిని ఏం కంప్లైంట్ చేయలేను, బికాస్ ద టీమ్ ఈస్ ఆల్వేస్ వర్కింగ్ ఫర్ మై బెస్ట్ అవుట్పుట్ టు కమ్ అవుట్. ప్రాక్టీస్ కాదండి, షూట్ లో యాంగిల్స్ బాగుండవు, కొన్నిసార్లు లైటింగ్ మార్చాలి, కొన్నిసార్లు అక్కడ ఇదే మార్చాలి, లొకేషనే మార్చాలి, వేరే సెట్ కి వెళ్ళాల్సి వస్తుంది. అట్లా వి గో ఫర్ మాయా బజార్ అండ్ రా స్టూడియోస్ అట్లాంటి వాటికి వెళ్ళి కొంచెం డిఫరెంట్ గా, రామోజీ ఫిల్మ్ సిటీ, సో అట్లాంటి వాటిలో అనమాట నేను చెప్పేది. సో దాని ప్రకారంగా ట్యాన్ అయిపోతూ ఉంటాం ఎండలో, ఖచ్చితంగా ట్యాన్ అవుతాం. ట్యాన్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ దీస్ డేస్. సో ఇగ్నోర్ మీ గైస్, నన్ను వదిలేసేయండి కొన్ని రోజులు, తర్వాత మళ్ళీ మీకు మంచిగా చూపిస్తాను. సో ఇట్ విల్ బికమ్ మై పార్ట్ ఆఫ్ ది బాడీ. సన్లో బర్న్ అవుతూ ఉంటాను, మళ్ళీ కొంచెం షాడోలోకి వెళ్ళమంటారు, మళ్ళీ రమ్మంటారు, అక్కడ నుంచి ఉంటాను. యూ వోంట్ బిలీవ్, ఇదే షూట్ మేము నెక్స్ట్ డే 4 AM దాకా చేసాం. ఎందుకండి ఈ షూట్ ఎందుకు చేస్తారు? ఫర్ మిస్ గ్రాండ్ కి, వాళ్ళకి పంపించడం కోసమా? వాళ్ళకి డిఫరెంట్ గౌన్ లో ఒక లుక్, లెహంగాలో ఒక లుక్, బికినీలో ఒకటి, స్విమ్ సూట్ లో, అండ్ ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ మనం చెయ్యాలి ఫోటో షూట్. సో 9 నుంచి అది ఆ షూట్ అనేది నెక్స్ట్ డే మార్నింగ్ 4 AM దాకా అవుతుంది. ఈ మధ్యలో మీరు ఇక తింటాం అది కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు? నేను మీరే పర్సనల్ గా మీ అమ్మగారు పంపించడం ఏదో ఒకటి? అమ్మగారు ఎక్కడండి, నేను ఒక్కదాన్నే ఉంటాను హైదరాబాద్. నేను మా తమ్ముడు ఉంటారు. మా తమ్ముడు పాపం కుక్ చేస్తారు, నేను కూడా చేస్తాను, అది వేరే విషయం. వాళ్ళే కుక్ చేస్తున్నారు ఈ మధ్య. సో ఇట్స్ వెరీ టఫ్. ఈ మధ్యలో కుదిరితే నేను తింటాను, అదర్వైజ్ ఐ డోంట్ గెట్ ప్రాపర్ గా టైం. నెక్స్ట్ డే మొత్తం నేను ఆ టైంలో వేసేస్తారా? నెక్స్ట్ డే లో కవర్ చేసేస్తాను నేను. సో రెగ్యులర్గా నార్మల్ ఫార్మేట్ ఉంటుంది అయితే మీరు చెప్పడం ఏంటంటే, అంటే కాకపోతే ఆ ఎండలో నుంచోవటం, మా ప్రాక్టీస్ అవన్నీ పక్కన పెడితే నార్మల్ ఫార్మేటే రెగ్యులర్గా, లైక్ 5 అలా లెగవటం, లేకపోతే 5:30 ఎక్సర్సైజ్ అవి కూడా ఉంటాయండి. వర్కౌట్స్ అవి మ్యాండేటరీ కదా. నేను దీనికోసం స్టార్ట్ చేశానండి, యోగా, జిమ్ జాయిన్ అయ్యాను, డాన్స్ క్లాస్ కూడా జాయిన్ అయ్యాను. వీళ్ళు ఎక్కువగా మోడల్స్ జిమ్నాస్టిక్ అవి ప్రిఫర్ చేస్తారని విన్నా, నిజమేనా అది? అట్లా ఏం లేదు, ఇట్ డిపెండ్స్. కొంతమంది బాడీకి వర్కౌట్స్ చేయకపోయినా యోగా చేస్తే కూడా ఫిట్ గా ఉంటారు. ఇప్పుడు మా మమ్మీ ఉంటారు, మా మదర్, ఆమె యోగా చేస్తారు, ఫిట్ గా ఉంటారు. జిమ్ కి వెళ్ళి వర్కౌట్స్ ఏం జిమ్నాస్టిక్ అదే అంటున్నా, ఒక్కొక్కరి బాడీకి ఏది ఫిట్ అవుతుందో. జిమ్నాస్ట్ అనేది చిన్నప్పటి నుంచి ఉండాలి ట్రైనింగ్, అదర్వైజ్ సడన్ గా ట్రై చేస్తే బోన్ క్రాక్ అయితే ఏం చేయలేము. ఇవాల్టి తరం ఆడపిల్లలు చాలామంది మోడలింగ్ ఫీల్డ్ వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి, సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు పర్సనల్లీ మెసేజ్? ఎందుకంటే మీకు తెలుసు వాట్ ఈస్
మోడలింగ్ అనేది. ఇంకోటి ఏంటంటే మీరు కొన్ని ఇష్యూస్ని ఫేస్ చేస్తుంటారు, ఇది చేయకుండా ఉంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అనేది మీకు మైండ్లో థాట్ వచ్చి ఉంటుంది. సో దాని గురించి సో నేను నా జర్నీలో నేర్చుకున్న విషయాలతో నేను చెప్తున్నాను. ఎవరైతే యంగ్ జనరేషన్ ఆర్ విమెన్ మోడలింగ్లోకి ప్యాజెంట్స్లోకి రావాలనుకుంటున్నారో ఫస్ట్ థింగ్ మీకు ఉండాల్సింది అన్బిలీవబుల్ కాన్ఫిడెన్స్ అండి. కాన్ఫిడెన్స్ ద వే యూ ఆర్, ఎట్లా ఉన్నారో అట్లానే. ఇన్ఫ్యాక్ట్ మోడల్స్లో కూడా నేను చాలా ఎండార్స్మెంట్స్ చేశాను కదా, దాంట్లో నా ఓపెన్ స్కిన్లో వితౌట్ మేకప్ యాక్నీతో కూడా నేను ఇచ్చిన ఎండార్స్మెంట్స్ ఉన్నాయి. ఓకే, ఇట్స్ ఓన్లీ టు గివ్ కాన్ఫిడెన్స్ టు ది అదర్ జనరేషన్. మీకున్న కాన్ఫిడెన్సే స్పీక్స్ వాల్యూమ్స్. అండ్ మీరు ఎప్పుడైనా సరే వెన్ యూ ఆర్ ఇన్ ద బిగినర్ స్టేజ్ కాన్వర్స్ అయ్యేటప్పుడు యూ హ్యావ్ టు షో దట్ ఎస్ దిస్ ఇస్ మీ, దిస్ ఇస్ మై బ్యాక్గ్రౌండ్, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ అని కైండ్నెస్ చూపించాలి. ఎప్పుడు కూడా ఆపర్చునిటీస్ మన దగ్గరికి వస్తాయి, నేను ఇలా ఉన్నాను కాబట్టి నా ఒళ్ళో వచ్చి ఆపర్చునిటీ పడిపోవాలంటే అది కుదరదు. నేను కూడా నా సాఫ్ట్వేర్ గివప్ చేశాక ఆపర్చునిటీస్ వైపు మనం వెళ్ళాలి కానీ మన దగ్గరికి ఆపర్చునిటీస్ 100% ఫర్ ఎనీవన్. చాలా మంది ఆ యాటిట్యూడ్స్ తో ఏందంటే చాలా మంది ఆపర్చునిటీస్ పోగొట్టుకుంటారు. అవును, ట్రూ, ఐ అగ్రీ విత్ యు. అసలు అది ఉండకూడదు. ఒక స్టేజ్కి వెళ్ళేదాకా అది 100% ఉండకూడదు. కాకపోతే మనం మంచి ఫేమ్ వచ్చిన తర్వాత 100% వాళ్ళందరూ కూడా మనకి అప్రోచ్ అవుతారు, దట్ ఈస్ ట్రూ. బట్ స్టార్టింగ్లోనే వాళ్ళే మాట్లాడతారులే, వీళ్ళే చూస్తారులే అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. యూ హ్యావ్ టు ఆబ్వియస్లీ గో అండ్ ఆస్క్ ఫర్ అన్ ఆపర్చునిటీ. దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఆపర్చునిటీ అడగడం వల్ల మీ వాల్యూ ఏం తగ్గిపోదు. ఇన్ఫ్యాక్ట్ అది ఇంకా పెంచుతుంది కూడా. అబ్బాయి అమ్మాయికి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, షీఈ్ ఆస్కింగ్ కదా, లెట్స్ డూ అని చెప్పి వాళ్ళు కూడా కన్విన్స్ అవుతారు. అండ్ థర్డ్ థింగ్, ఆల్వేస్ హ్యావ్ ప్లాన్ బి అండ్ ప్లాన్ సి. ఇట్స్ నాట్ ఎ ప్లాన్ ఏ ఆల్వేస్ ఇన్ లైఫ్. ఎప్పుడు కూడా ఇది అవ్వకపోతే ఏంటి, నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించాలి. నెక్స్ట్ది కూడా మనం దగ్గర, అందుకనే కదా దట్ ఈస్ వాట్ ద రీజన్ నేను ఇంజనీరింగ్ చదివి నా డిగ్రీ నా చేతిలో ఉందండి. ఇఫ్ ఐ డు నాట్ సక్సీడ్ ఇన్ దిస్, నేను అపూర్వ ఇక్కడే ఆగిపోయాను. ఎస్, ఆబ్వియస్లీ. లేదు అనుకుంటే నేనే ఒక అకాడమీ స్టార్ట్ చేస్తానండి. నామినల్ ఫీ పెట్టి గర్ల్స్ని ట్రైన్ చేస్తాను. ఎవరెవరైతే పల్లెటూరు నుంచి వచ్చి మోడల్స్ యాంకర్స్ అవ్వాలనుకుంటారో నేను స్టార్ట్ చేసి ట్రైన్ చేస్తాను. ఎందుకంటే మీకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి. నేను సర్టిఫికేషన్ చేశాను కదా, ట్వైస్ చేశాను. సో నేను అదన్నా చేస్తాను. నాకు ఆల్వేస్ ప్లాన్ బి ప్లాన్ సి ఉన్నాయి మైండ్లో. సో అట్లా ఎప్పుడు కూడా ఒకదాని మీదనే కూర్చోకుండా ప్లాన్ బి అని పెట్టుకోండి, కుదిరితే ప్లాన్ సి కూడా పెట్టుకోండి. చాలా మంది ఇప్పుడు మీరు మాట్లాడిన తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది. అపూర్వ గారిని నేను అప్రోచ్ అవ్వాలి అనే ఒక థాట్ ఉంటుంది, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఎలా అప్రోచ్ అవ్వాలండి? నన్ను అప్రోచ్ అవ్వాలి దేని గురించి? సజెషన్స్ కోసం కావచ్చు. ఎందుకంటే చాలా తక్కువ ఉంటారండి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు, మోటివేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు యు ఆర్ లుకింగ్ లైక్ కొంత మోటివేషనల్ ఇదిలాగా అనిపించింది నాకు. సో దట్స్ వై ఐమ్ సేయింగ్. Yes, if you wanted to contact me for any of their suggestions or if you want to get trained by me or if you want any kind of help regarding this, financial help అయితే కాదండి. ఇది mandatory, not ఇది mandatory. నేనే చాలా పేదదాన్నండి. So please do contact me on my Instagram account missapoorva03 or you can mail me missapoorva03@gmail.com. I will definitely respond back. Otherwise, some of my team will connect you with me. ఓకే, గుడ్. అయితే నాకు డౌట్ వచ్చింది మీతో మాట్లాడుతుంటే. మీ హెయిర్ స్టైల్ చూశాను, అంటే ఈ మోడలింగ్కి ఇలాగే హెయిర్ స్టైల్ ఉండాలనే ఏమన్నా ఉంటుందా? డిఫరెంట్ అంటే ఒక్కొక్క అవుట్ఫిట్కి ఒక్కొక్కలాగా. అంటే ఇప్పుడు పొడుగ్గా మన కల్చర్ చూస్తూ ఉంటాం, పొడుగ్గా కాళ్ళ దాకా హెయిర్ ఉంటే అబ్బా ఎంత బాగుందో అంటూ ఉంటారు కదా. మీరు నంబరు మిస్ యూనివర్స్లో ఒక అమ్మాయి ఇక్కడ నుంచి ఫీట్ దాకా హెయిర్ ఉంది అమ్మాయికి. ఇది చేస్తుంది అనమాట, ఏమంటారు స్వచ్ఛ భారత్ లిటరల్గా. అండ్ సచ్ లవ్లీ హెయిర్, ఇంప్రెస్ అవుతారు 100%. కట్ చేసుకోవాలని రూల్ లేదు, తను అంత కష్టపడి అన్ని ఇయర్స్ నుంచి పెంచిందండి, ఎందుకు కట్ చేసుకుంటారు? మీరు బాగా మెయింటైన్ చేస్తారు అనుకుంటా హెయిర్ ని, బాగా చూస్తుంటే కొంచెం ఫారినర్స్ లుక్ వచ్చింది. ఆల్ థాంక్స్ టు మై హెయిర్ డ్రెస్సర్ అండ్ హెయిర్ టీమ్. మెయింటైన్ చేయాలండి 100%. మంచిగా హెయిర్ మాస్క్ వాడాలి, మంచి షాంపూ. ఐ టేక్ వైటమిన్స్ ప్రాపర్ గా, ఎందుకంటే ఫుడ్ అటు ఇటు అవుతుంది కదా టైమింగ్ ప్రకారం. మంచి వైటమిన్స్ తీసుకుంటాను, మై డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసింది. మంచిగా అవి తీసుకుంటే హెల్దీగా బౌన్సీగా హెయిర్ ఉంటుంది. రైట్ అండి, చాలా విషయాలు తెలుసుకున్నాను అపూర్వ గారు. ఎనీహో మా ఫీల్డ్ నుంచి మీరు ఈరోజు ఈ స్టేజ్కి వెళ్ళి, సో యు ఆర్ గోయింగ్ టు విన్ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్, అంటే నేషనల్ ఎలాగో మనం ఫైనల్ చేసాం కాబట్టి అయిపోయింది కాబట్టి ఇంటర్నేషనల్ కాబట్టి. సో ఆల్ ది బెస్ట్ యూ అండ్ యువర్ కెరీర్ ఆల్సో. సో చూశారు కదా, చాలామంది ఎవరైనా అప్రోచ్ అవ్వాలనుకుంటే, ఎందుకంటే నేను ఇది చెప్తుంది చాలామందికి పర్ఫెక్ట్ గైడెన్స్ ఉండదు, దానివల్ల ఏంటంటే ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. ఒక మంచి గైడెన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అటువంటి వాళ్ళకు కూడా హెల్ప్ అవుట్ చేస్తానంటున్నారు అపూర్వ గారు. వాళ్ళకి సంబంధించి ఎలా అప్రోచ్ అవ్వాలని మీకు ఇన్స్టాగ్రామ్ ఐడికి సంబంధించి కావచ్చు, మెయిల్ కావచ్చు ఇచ్చారు కాబట్టి, ఇన్ కేస్ ఆవిడ కనెక్ట్ అవ్వకపోయినా టీం అయినా కనెక్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. అనవసరంగా రాంగ్ ట్రాక్స్లోకి వెళ్ళకండి, అందుకోసం ఇది చెప్తుంది కూడా, టు బీ ఫ్రాంక్. ఎనీహౌ థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ టు దిస్ ఇంటర్వ్యూ అండ్ గివ్ యువర్ టైమ్. సో ఇది ఈరోజు అపూర్వ గారితో ఇంటర్వ్యూ. సో నాకు తెలిసి మీకు నచ్చింది అనుకుంటున్నాను. దిస్ ఈజ్ రఫీ, నమస్తే.
For all the lovely people who's watching this program, sharing screen with Mr. Rafi Garu has been a pleasure today. And thank you so much for all the Andhra and Telugu people, Telangana nunchi gaani, Andhra nunchi gaani, ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నాకు తెలిసి ఆల్ ఓవర్ ఇండియా నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. వితౌట్ ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్ అండ్ వితౌట్ మై టీమ్ సపోర్ట్, వితౌట్ మీడియా పీపుల్ సపోర్ట్, I wouldn't be here. And thank you so much for everything. Keep supporting me and vote for me. Voting link is live on my Instagram account. Star Productions, Star Entertainment Productions ki velte, you will find my profile, and please do vote for me. Thank you so much.